ఇవాళ పవన్తో బాలినేని సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటన జనసేనలోకి ఆహ్వానిస్తున్న క్యాడర్. నందిగం సురేష్ కు మరో షాక్, అరెస్ట్ కోరుతూ పోలీసుల పీటీ వారెంట్. 2020లో మాజీ ఎంపీపై హత్య కేసు నమోదు. తిరుమల లడ్డూను అపవిత్రం చేశారు, తయారీలో జంతువుల నెయ్యి వాడారు, దోషులను వదలమన్న సీఎం చంద్రబాబు. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం, మంచిర్యాల జిల్లాలో కూల్చివేతలు. నస్పూర్లో 5 అంతస్తుల భవనం నేలమట్టం. నవంబర్ 10లోపు కులగణన చేపట్టాలి, 42% రిజర్వేషన్ అమలు చేయాలి. కాంగ్రెస్ కు కేటీఆర్ అల్టిమేటం. సర్కార్ దవాఖానాలు కుదేలయ్యాయి, 10 ఏళ్ల పాలనలో నాశనం చేశారు. బురద జల్లడం మానుకోవాలన్న దామోదర. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. బీఆర్ఎస్ అధికారంలోకి రాదు, ఏ విగ్రహం ఎక్కడ పెడితే ఏంటి, రేవంత్ను నమ్మితే ముంచేస్తారన్న రఘునందన్. నాగార్జునను 400 కోట్లు అడిగారు, ఇవ్వనందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు. నేడు అందుబాటులోకి మరో 78 అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. మొత్తం 203 ఓపెన్ చేయాలని నిర్ణయం. గడ్కరీని కలిసిన బీసీ జనార్దన్ రెడ్డి, జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చ, పలు ప్రతిపాదనల అందజేత. జానీ మాస్టర్ పై పోక్సో కేసు, నార్సింగి పోలీస్ స్టేషన్లో నమోదు. లదాఖ్ వెళ్లిన ప్రత్యేక పోలీస్ టీం. ఏపీలో ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ను ఆవిష్కరించనున్న చంద్రబాబు. గ్రామ వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకునే ఛాన్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీ దాడులు, పట్టుబడ్డ హార్టికల్చర్ అధికారి. 1,14,000 లంచం తీసుకున్న సూర్యనారాయణ. హర్యానా కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, మహిళలకు నెలకు 2,000 పెన్షన్, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. జమిలీ ఎన్నికలతో దేశం సర్వనాశనం, మోదీ అమిత్ షాకు మాత్రమే లబ్ధి, బీజేపీ మాత్రమే సమర్థిస్తోందన్న ఓవైసీ. భారత్లో రెండో మంకీ పాక్స్ కేసు, కేరళలోని మలప్పురంలో వ్యక్తికి నిర్ధారణ. దుబాయ్ నుంచి వచ్చిన బాధితుడు. యుఎస్ ఫెడరల్ బ్యాంక్ కీలక నిర్ణయం, వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్ల తగ్గింపు. ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం ధర. కాసేపట్లో చెన్నై వేదికగా తొలి టెస్ట్, బంగ్లాదేశ్ తో తలపడనున్న భారత్. తుది జట్టుపై ఉత్కంఠ.